ఎస్, గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారు. మరి ఎందుకు ఆధారాలు ఏంటి? ఒకవేళ నిజంగానే ఉంటే ఇప్పటి వరకు మనల్ని ఎందుకు డైరెక్ట్ గా కాంటాక్ట్ కాలేదు? ఈ ప్రశ్నలకు మీరు కూడా సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దెన్ లెట్స్ బిగిన్ దిస్ ఎపిసోడ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ భూగ్రహం మీద ఒక ఇసుకరేణువంతో ఈ అనంత విశ్వంలో మన భూగ్రహం కూడా ఒక ఇసుకరేణువంతే. ఈ మొత్తం విశ్వంలో మనం కేవలం 13% మాత్రమే హై ఎండ్ టెలిస్కోప్ ద్వారా చూడగలం. మిగిలిన 87% కనీసం ఎలా ఉంటుందో కూడా మనం ఊహించలేం. మన యూనివర్స్ లో ఒకటి పక్కన 25 సున్నాలు పెడితే ఎన్ని కోట్లు అవుతుందో అన్ని గ్రహాలు ఉన్నాయి. అంటే లక్ష కోట్ల 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 గ్రహాలు. మరి ఇన్ని కోట్ల గ్రహాల్లో కేవలం ఒక భూమి మీద మాత్రమే జీవం ఉందని ఎలా చెప్పగలం? చరిత్ర మొదలైనప్పటి నుంచి మనకి ఏలియన్స్ యొక్క ఆధారాలు కనిపిస్తూనే ఉన్నాయి. అందులో 6 సాలిడ్ ఎవిడెన్స్ ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. ఎవిడెన్స్ 1, అపోలో 11 మిషన్. అపోలో 11 మిషన్ కోసం చంద్రునిపైకి SIV-B రాకెట్ లో వెళ్ళిన ఆస్ట్రోనమర్స్ టీమ్ కి వాళ్ళ 3వ రోజు ప్రయాణంలో రోజంతా ఏదో ఒక స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ వాళ్ళతో కలిసి ప్రయాణించిందట. వాళ్ళు దానిని రాకెట్ యొక్క డిటాచ్డ్ పార్ట్ ఏమో అనుకున్నారు. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి నాసా వాళ్ళని డిటాచ్డ్ రాకెట్ పార్ట్ ఎక్కడుంది అని అడగగా అది వాళ్ళకి 6000 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిసింది. అయితే మరి వాళ్ళతో కలిసి ప్రయాణించిన ఆ స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ ఏమిటి? ఎవిడెన్స్ 2, ఈజిప్ట్ హైరోగ్లిఫిక్స్. ఈజిప్ట్ పిరమిడ్స్ లో దొరికిన పురాతన రాతి శిలాఫలకాలలో యాజ్ ఇట్ ఈస్ మన హెలికాప్టర్, బోట్, సబ్మెరీన్ అండ్ జెట్ ప్లేన్ యొక్క డిజైన్స్ చెక్కబడి ఉన్నాయి. ఇందులో విశేషం ఏంటంటే అప్పటికి అవి ఇంకా కనిపెట్టలేదు. మరి వాళ్ళకి ఇవి ఎలా తెలిసాయి? అంటే ఏలియన్స్ ముందే ఈజిప్ట్ కి వచ్చి వాళ్ళ ఉనికిని చెప్పడం కోసం వాళ్ళ టెక్నాలజీని మనకు చూపించారా? అంతవరకు ఎందుకు, మన రామాయణ మహాభారతాల్లో కూడా పుష్పక విమానాలు యూజ్ చేశారు కదా. ఎవిడెన్స్ 3, వావ్ సిగ్నల్. 1997 లో ఒహియో స్టేట్ యూనివర్సిటీలో ఉన్న బిగ్ ఇయర్ టెలిస్కోప్ ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ని డిటెక్ట్ చేసింది. ఆ సిగ్నల్ మన భూమి నుంచి కాకుండా విశ్వంలో వేరే చోటు నుంచి వచ్చింది. ఆస్ట్రోనమర్ జెర్రీ ఏమెన్ దానిని డీకోడ్ చేసి దాని అర్థం వావ్ అని రాశాడు. ఈ సిగ్నల్ సాజిటేరియస్ కన్సల్టేషన్ నుంచి వచ్చింది. ఈ కన్సల్టేషన్ భూమి నుంచి 220 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఒక్క లైట్ ఇయర్ అంటే దాదాపు 9 లక్షల కిలోమీటర్లు. ఈ సిగ్నల్ యొక్క యాక్చువల్ అర్థాన్ని ఇప్పటి వరకు ఎవ్వరు డీకోడ్ చేయలేకపోయారు. ఎవిడెన్స్ 4, నెపోలియన్ బోనాపార్ట్ మైక్రోచిప్. ద గ్రేట్ ఫ్రెంచ్ రూలర్ నెపోలియన్ తనకి 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు కనిపించకుండా పోయాడు. తనని వేరే ఒక గ్రూప్ వాళ్ళు అరెస్ట్ చేశారు అని చెప్పాడు. తర్వాత కొన్ని రోజులకే అతను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అయ్యాడు. తను చనిపోయిన తర్వాత తన బాడీని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు తన స్కల్ లో ఒక 1/2 ఇంచ్ మైక్రోచిప్ కనిపించింది. ఆ చిప్ లో వాడిన టెక్నాలజీ మన భూమికి చెందిందైతే కాదు. ఆ చిప్ తన పురిలోకి ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు? అంటే తను కనిపించకుండా పోయినప్పుడు ఏలియన్సే ఈ పని చేశారంటారా? ఎవిడెన్స్ 5, లాస్ ఏంజల్స్ బ్యాటరీ. 1942 ఫిబ్రవరి 24 రాత్రి అమెరికన్ ఎయిర్ బేస్ లో ఆకాశంలో ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ కనిపించింది. పెర్ల్ హార్బర్ అటాక్ తర్వాత జపనీస్ వాళ్ళు మరో అటాక్ ప్లాన్ చేశారని అందరూ భయపడి దానిని మల్టిపుల్ టైమ్స్ షూట్ చేశారు. కానీ ఆ ఆబ్జెక్ట్ కి చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు. తర్వాత అది అదృశ్యమైంది. ఎందుకు ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఏంటి? ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్ లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఇవే కాకుండా మార్స్ మీథేన్, డ్రేక్ ఈక్వేషన్, సెటి సిగ్నల్, బ్రిటిష్ బెలూన్స్, మెడోనా పెయింటింగ్ అని ఇంకా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. మరి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎందుకు డైరెక్ట్ గా కలవట్లేదు అని రీసెర్చ్ చేస్తే కొన్ని ఆధారాలు దొరికాయి. అవేంటంటే రీజన్ 1, దే సీ డైనోసార్స్. ఒకవేళ ఏలియన్స్ ఉండే గ్రహం భూమి నుంచి 65 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉందనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెలిస్కోప్ తో మనల్ని చూస్తే
మన క్రిటేషియస్ పీరియడ్ అంటే భూమి మీద డైనోసార్స్ తిరిగిన పీరియడే వాళ్ళకి కనిపిస్తుంది, మనకు కనిపించం. భూమి మీద ఇంకా సివిలైజేషన్ స్టార్ట్ అవ్వలేదు అనుకొని వాళ్ళు రాకపోవచ్చు. రీజన్ 2, నో రిసోర్సెస్ టు యూజ్. భూమి మీద ఉన్న రిసోర్సెస్ లైక్ ఎయిర్, వాటర్ ఎక్సెట్రా అన్ని కూడా థ్రెషోల్డ్ లెవెల్ కి మించి మనం యూజ్ చేస్తుంటాం. సో వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కావాల్సిన రిసోర్సెస్ లేవనుకొని మన దగ్గరికి రాకపోవచ్చు. రీజన్ 3, ఎర్త్ ఈస్ రెడీ టు డిస్ట్రాయ్. ఏలియన్స్ ఉన్న గ్రహం నుంచి మన గ్రహానికి అందరూ మూవ్ అయ్యే లోపల మన గ్రహం డిస్ట్రాయ్ అయిపోతుందని వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో కనుగొని ఉండొచ్చు, అందుకనే మన దగ్గరికి రాకపోవచ్చు. రీజన్ 4, వీఆర్ లెఫ్ట్ బిహైండ్. ఏలియన్స్ కున్న అడ్వాన్స్ టెక్నాలజీతో వాళ్ళు ఎప్పుడో మన భూమి కన్నా బెటర్ ప్లేస్ ని కనుగొని ఉంటారు. సో అందరూ అక్కడికి మూవ్ అయిపోయి ఉంటారు, మనం మాత్రం ఈ విశ్వంలో ఈ భూమి బెటర్ ప్లేస్ అని ఇక్కడే మిగిలిపోయాం. రీజన్ 5, కమ్యూనికేషన్ బ్యారియర్. వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయడానికి ఎన్నో సిగ్నల్స్ పంపుంటారు, కానీ వాళ్ళ సిగ్నల్ ఫ్రీక్వెన్సీని మనం ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేసే టెక్నాలజీ మన దగ్గర లేకపోవచ్చు. రీజన్ 6, దే వాక్ అమంగ్ us. వాళ్ళు మనతో పాటు మన మధ్యనే తిరుగుతూ ఉండొచ్చు, కానీ మన సెన్సెస్ వాళ్ళని డిటెక్ట్ చేయకుండా వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో క్లాకింగ్ డివైసెస్ ని యూజ్ చేసి ఉండొచ్చు, అందుకే మనం వాళ్ళని డిటెక్ట్ చేయలేకపోతున్నాం. ఇవే కాకుండా ఇంకా ఎన్నో రీజన్స్ లైక్ వీఆర్ లివింగ్ ఇన్ ద విర్చువల్ రియాలిటీ అనే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఏలియన్స్ టాపిక్ కన్నా 10 రెట్లు ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ టాపిక్ ఈ విర్చువల్ రియాలిటీ. మరో 5 ఎపిసోడ్ల తర్వాత ఖచ్చితంగా విర్చువల్ రియాలిటీ మీద ఒక ఎపిసోడ్ చేస్తాను. నాసా వాళ్ళు అఫీషియల్ గా మన విశ్వంలో 5000కు పైగా గ్రహాలపైన జీవం ఉందని మరియు 2034 నాటికి మనం ఖచ్చితంగా ఏలియన్స్ ని కాంటాక్ట్ అవ్వగలమని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కారణాలు ఏవైనా ఒకవేళ ఏలియన్స్ మనల్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి భూమి మీదకి వస్తే మనకి ప్రస్తుతం ఉన్న ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది, లైఫ్, గాడ్, రిలీజియన్ ఎక్సెట్రా. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి, లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.